హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశు రెడ్డి కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా అప్పటికప్పుడు ఇలా టిక్కాస్ అయితే ప్రిపేర్ చేసుకోండి. చాలా బాగుంటాయి, క్రిస్పీగా వస్తాయి, చాలా బాగుంటాయి, టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ అయితే 1 కప్పు వరకు అటుకులు తీసుకొని ఇక 2-3 సార్లు అయితే కడిగేసి ఇంకొక 2 మినిట్స్ అయితే నానబెట్టుకున్నాను. నానబెట్టిన అటుకులను అయితే ఒక బౌల్లో తీసుకొని ఇలా ఒకసారి కలిపేసుకొని ఇందులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకుందాము. నేనైతే ఒక పెద్ద సైజు కప్పుల అటుకులు తీసుకున్నాను. అవైతే మంచిగా 2-3 సార్లు కడిగేసి ఇంక ఇలా ఒక 2 మినిట్స్ అయితే నానబెట్టిన తర్వాత ఇంకా ఇలా ఒక బౌల్లో వేసుకొని ఇందులో ఒక 2-3 టేబుల్ స్పూన్ల శనగపిండి, 2 టేబుల్ స్పూన్ల ఉప్మా రవ్వ ఉంటుంది కదా, అది వేసుకోండి. ఉప్మా రవ్వ వేయడం వల్ల మనకు క్రంచీగా వస్తాయన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో రవ్వ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం సాల్ట్ వేసుకోండి. టేస్ట్కి తగినంత సాల్ట్, అలాగే కారం, ఇంకా కొంచెం కలర్ కోసం పసుపు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ కూడా వేసుకోవాలి. అలాగే మీ దగ్గర ఏ ఆకులు ఉంటే ఆకుకూరలు అయితే వేసుకోవచ్చు. నేనైతే నా దగ్గర ఉన్న ఆకులు అయితే వేస్తున్నాను. అంటే మనం కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, మెంతికూర, అలాగే క్యారెట్ తురుము అవన్నీ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ కొత్తిమీర, మెంతికూర, పుదీనా ఇంకా అవైతే వేసాను. కొంచెం మెంతికూర ఎక్కువ వేయండి, చాలా బాగుంటుంది. ఇలా ఉప్పు, కారం, పసుపు వేసుకున్న తర్వాత ఇందులో సన్నగా తరిగిన ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, అలాగే కరివేపాకు, మెంతికూర ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. చూసారా, సన్నగా తురిమి వేసుకోండి, చాలా బాగుంటాయి. పిల్లలు ఆకుకూరలు తినని వాళ్ళైతే ఆ ఆకుకూర కూడా ఇలా కట్ చేసుకొని వేసుకొని ఇందులో కలిపేసుకొని మనం టిక్కాలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. చూసారా, ఇంక ఇక్కడ నేనైతే కొత్తిమీర, పుదీనా, మెంతికూర అయితే వేసేసాను. ఇంకా అవన్నీ కూడా కలుపుకోవాలన్నమాట. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి, బాగుంటుంది. టేస్ట్ చాలా క్రంచీగా వస్తాయి, సూపర్గా ఉంటుంది. ఒక 10 మినిట్స్లో అయిపోతుంది ఈ స్నాక్ అయితే. చూసారా, ఇలా అంతా కూడా కలిసే విధంగా కలుపుకోవాలి. ఎందుకంటే మనకు అటుకులు నానబెట్టాం కదా, వాటర్ అందులోనే ఉంటాయి కాబట్టి మనం ఎక్కువ వాటర్ అయితే పట్టవన్నమాట. ఇలా కలుపుకుంటూ చూసుకుంటూ మంచిగా ముద్దలాగా వచ్చేంత వరకు అయితే కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ మనమైతే కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ యాడ్ చేస్తే లూజ్ అయిపోతుంది, మనకు ఎక్కువ వాటర్ అయితే పడవు. కొంచెం కొంచెం చూసుకుంటూ మనకు టిక్కా వచ్చే విధంగా మనం చూసుకుంటూ కలుపుకుంటే సరిపోతుంది అనమాట. చూసారా, ఇలా కొన్ని కొన్ని పోస్తూ మనమైతే గట్టిగా నలుపుతూ కలపాలి. మనకు ఆనియన్స్లో కూడా వాటర్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా ఇలా స్మాష్ చేస్తూ కలుపుకోవాలన్నమాట. సో చూసారా, ఇంక ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. చూసారా, ఇలా కలుపుకుంటే సరిపోతుంది అనమాట. ఇవైతే ఇప్పుడు చిన్న చిన్న టిక్కాస్ లాగా అయితే చేసుకోవాలి. మీకు ఎంత సైజులో కావాలంటే అంత సైజులో చేసుకోండి. నేనైతే ఇలా చేసుకుంటున్నాను. మరీ చిన్నగా అవసరం లేదు, మరీ పల్చగా వద్దు, మరీ మందంగా చేయకుండా ఇలా చిన్న మీడియం సైజులో చేసుకుంటే సరిపోతుంది. చూసారా, ఇలా అన్నీ కూడా చేసి ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకోండి. చూసారా, ఇలా నేనైతే ఇంకా అన్నీ కూడా చేసి ఒక ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను. ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఎక్కువ మందం లేకుండా, ఎక్కువ పలచగా లేకుండా ఇలా మీడియం సైజులో ఉంటే సరిపోతుంది. ఇంకా ఇవన్నీ కూడా ఇలానే ప్రిపేర్ చేసి ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము. ఇంకా మీకు కావాలంటే ఇందులోనే క్యాబేజ్ తురుము, అలాగే క్యారెట్ తురుము, ఇంకా క్యాప్సికమ్ సన్నగా కట్ చేసుకొని ఇలా అన్నీ కూడా వేసుకొని కలుపుకొని ఇలా టిక్కా లాగా ఒత్తుకోవాలి. చూసారా, నేనైతే ఇలా అన్నీ కూడా ఒకేసారి ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఇప్పుడైతే మనం ఫ్రై చేసుకుందాము. గ్యాస్ మీద ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఇవైతే కొంచెం ఆయిల్ వేడైన తర్వాత ఇంకా ఇందులో మనకు పెనంలో పట్టే విధంగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లోపలంతా కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పైనంతా కూడా క్రంచీగా, లోపల సాఫ్ట్గా ఉంటుంది, పైన క్రంచీగా ఉంటుంది, సూపర్ టేస్ట్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి ఇలా ఆకుకూరలు వేయడం వల్ల కూడా హెల్దీ అన్నమాట. మీరు కావాలంటే షాలో ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే డీప్ ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా చేస్తున్నాను. మీరు కావాలంటే షాలో ఫ్రై అయినా చేసుకోవచ్చు. మీకు ఇవి డీప్ ఫ్రై చేసినా కూడా ఎక్కువ ఆయిల్ అయితే పీల్చవన్నమాట. మనకు ఎక్కువ ఆయిల్ లేకుండా చాలా సూపర్గా ఉంటాయి ఈ టిక్కాస్ అయితే. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే కనుక తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూసారా, ఇంకా వేసిన 2 నిమిషాలకి ఇలా అటు ఇటు తిప్పుతూ ఇవన్నీ కూడా మంచి కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇవైతే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనం హై ఫ్లేమ్లో పెట్టామంటే పైన
కలర్ వస్తుంది, లోపల కుక్ అవ్వదన్నమాట. అలా ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో అయితే లోపల వరకు మంచిగా కుక్ అయ్యి మంచిగా క్రంచిగా వస్తాయన్నమాట. చూసారా, ఇలా కలర్ వచ్చేంత వరకు అయితే అటు ఇటు తిప్పుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనకు అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న వాటితో ఇలా ఈజీగా స్నాక్స్ అయితే ప్రిపేర్ చేయొచ్చు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీరు కావాలంటే టమాటా చట్నీతోనైనా తినొచ్చు, లేదంటే పిల్లలు సాస్ ఇష్టపడతారు కదా, సాస్తో అయినా పెట్టొచ్చు అనమాట. చూసారా, ఇవైతే మంచి కలర్ వచ్చి క్రంచిగా అయ్యాయి. ఇవైతే తీసేసుకుందాము ఇప్పుడు. చాలా సింపుల్ స్నాక్స్ అనమాట. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది. సో ఫైనల్గా ఇంకా మనకు టిక్కాస్ అయితే రెడీ అయిపోయాయి. చూసారా ఎంత బాగున్నాయో, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా, చాలా క్రంచీగా కూడా ఉంటాయి. లోపల సాఫ్ట్గా పైన క్రంచీగా ఉంటాయి అన్నమాట. మనం రవ్వ వేసాం కదా, క్రంచీగా వస్తాయి. సో తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి.